ఏం చదువుకున్నాను నేను? అయ్యో ఇది ఇట్లాంటి బరాబర్ అడుగుతాం, మీరు అడగలే మమ్మల్ని. చదువు గురించి పక్కన పెట్టండి. నేనేం చదువుకోలేను, నాకు అసలు చదివే రాదు, నాకు అడగకండి. టైంలో ఏం చేస్తాడు, నా ఫోన్ ఉంటుంది, నా ఫోన్ ఐఫోన్ ఉంటుంది, ఐఫోన్ తీసుకెళ్ళి రైస్ బ్యాగ్ లో దాచిపెట్టేస్తాడు. నేను మార్నింగ్ ఏడస్తూనే ఉంటా చూసి చాలా మంది డైరెక్టర్ ఏరా రే సెట్ చేయరా ఒక నైట్ కి అట్ట మరి గలీజ్ అడిగేవాళ్ళు. పీస్ తీసుకొని వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి గెలి పెట్టుకొని తినేసి మళ్ళా ఏమంటారు కదా పడేసి మళ్ళీ మూడు దుడుచుకొని గమ్ముకొచ్చి వాటర్ గమ్ముకొచ్చి బిఫోర్ ఎస్ఆర్ టీమ్ ఆఫ్టర్ ఎస్ఆర్ టీమ్ లైఫ్ ఎట్లుంది చూసుకోవాలి ఇట్లా అని చెప్పని ఎమోషన్స్ అన్ని తెలుసుకున్నా. నాకు మనీ అనేది పక్కన పెడితే మెయిన్ ఏంటంటే నా అమ్మ నాన్న నేను కట్టిన ఇంట్లో పెట్టిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. ఏడ్చిన రోజు లేదు, నైట్ అప్పుడు పడుకున్నప్పుడు కూడా చాలా ఏడ్చిన నేను. సరే 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 సరే. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు యాటిట్యూడ్ పెద్ద ఛానల్ అని మీరు సైలెంట్ గా ఉన్నారు కాబట్టి మేము సైలెంట్ గా లేము, మేము మా లవ్ రొమాన్స్ చేసుకుంటాం. మంది నాకు మెసేజ్ చేసి తెలుసా ఎంత క్యూట్ గా ఉన్నారు అట్లా మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. అట్లేం కాదు, ముద్దులు పెట్టుకోకుండా క్యూట్ ముద్దులు పెట్టుకున్నట్లుంటారు. నేను ఎప్పటి కుళ్ళుకోను ఒకరు అని చెప్పాను. సో గైస్ ఈ పెద్ద మనుషులు ఇక్కడ కూర్చోబెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టీమ్ లో అందరినీ వీళ్ళు ఇంటర్వ్యూ చేసారు, కానీ ఈ పెద్ద మనుషుల్ని ఎవరు చేయలేరు. మాకు బాధ చేసింది, నాకే బాధ చేసింది, చాలా బాధ చేసింది. వీడియోలు ఉన్నప్పుడే కంటెంట్ దొరికింది. అన్నాడు కదా వంశన్న ఇంటర్వ్యూ తీసుకోవాలనుకొని. సో వాళ్ళు ఇంటర్వ్యూ అనే ఇంటర్వ్యూ నాకు రాదన్నా, ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదను, నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదు. సో గైస్ వాళ్ళు ఇప్పుడు మా కష్టాలు మా ఆనందాలు అన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆనందాలు కూడా మేము తెలుసుకోవాలి కాబట్టి ఆనందాలు ఏం లేవు కూడా. ఎందుకులే మేము ఎందుకు చెప్పు, మేము చెప్పలే. నేను ఇంటర్వ్యూకి వచ్చి చూడడానికి అయితే ఇంత యాటిట్యూడ్ చూడదు. మేము అన్ని నిజాలు చెప్పిన నేనైతే. సో నాని అది ఏది పేరు బాగుంది. సో నాని అసలు థింగ్ అదే నాని, నీ రియల్ నేమ్ ఏంటి? నాని అరవా నవీన్ కుమార్. నీకు నాని అని ఎవరు పెట్టండి? నాని అని ఎవరు పెట్టిరు? నాని అని ఎవరు చిన్నప్పుడు నార్మల్ చిన్న పిల్లల్ని నాని అని పిలుస్తారు కదా, సో అట్లాగా చిన్న పిలిచేవాళ్ళు. సో నేనే బాగుండని చెప్పి ఫస్ట్ ఫేస్బుక్ లో నాని బాయ్ అని పెట్టుకున్నా. సరే బాయ్ చెప్పండి మళ్ళీ కొడతారేమో అని చెప్పని ఇంటికాడ మళ్ళీ అని చెప్పి బాయ్ చేసి బేబు అని పెట్టుకున్నా. బేబు అది పెట్టినానంటే ఇంకా కొన్నాడు వాడు వెంకీ అని చెప్పని, వాడు బెస్ట్ ఫ్రెండ్, వాడు గుర్తు ఉండాలని చెప్పని బేబు అని పక్కన పెట్టేసుకున్నాను. తెలుసు. హేమమాధురి. నీ రియల్ పేరు పేరు రియల్ నేమ్ హేమ మాధురి. ఇందు షిఫ్ట్ చేసుకున్నావు? మా డాడీ పిలుస్తాడు అట్లా, ఇన్ను 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 అని పిలుస్తాడు. పేరు ఇందు కాదురా, ఇందు మోడల్ ఇందు యాటిట్యూడ్ ఇందు ఒక్కొక్కరిని పైకి లేపే ఇందు. నాని ఏం చదువుకున్నాను నేను? అయ్యో ఇది ఇట్లాంటి బరాబర్ అడుగుతాం, మీరు అడగలే మమ్మల్ని. చదువు గురించి పక్కన పెట్టండి. నేను అడిగిందా నాని అన్నా? నేనైతే 10th అయితే అయిపోయింది, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా. 7th దాకా వచ్చి మా ప్రైవేట్ స్కూల్ ఉండే, మాకే ఓన్ స్కూల్ ఉండే. డాడీకి సడన్ గా యాక్సిడెంట్ అయిపోయి ఇంకా మాకు ఇల్లు లేదు, నార్మల్ ఇల్లు ఉంది బట్ చూసుకునే వాళ్ళకి స్కూల్ పంపడానికి ఎవరు లేరు. సో అందుకే మమ్మీ అంతా హాస్పిటల్లో ఉండాలి, మా అత్తమ్మంట్లో ఉంటే ఇంకా స్కూల్ కూడా అమ్మేసాం ఫస్ట్. దాని తర్వాత ఇంకా గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ఇంకా చిన్నగా మళ్ళా
ఇంటర్ చేశాను, పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేసి ఆడ డ్రాయింగ్ ఏమన్నారు, డ్రాయింగ్ ఏమంటే మనకి అన్ని సెట్ అవ్వరు చదువు అని చెప్పి మళ్ళీ ఆ డ్రాయింగ్స్ అంతా కూడా వేసుకుని మళ్ళీ బయటకు వచ్చా. ఇంకా అట్లా టైం పాస్ చేస్తా ఉన్నాయి అన్ని కాదు. మళ్ళీ ఇంటర్ కాలేజ్ జాయిన్ అయ్యా. ఇంటర్ కాలేజ్లో వాడు ఏదో నార్మల్ ఏదో క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు, చెప్పమంటున్నాడు. స్కేల్స్ కొంచెం పడక్కని చెప్పలేని చెప్పి కొట్టాడు. ఇంకా అక్కడ గొడవ. ఇంకా సరే ఇది ఎంత కాదని చెప్పని లిఫ్ట్ పనికి వెళ్ళాను. లిఫ్ట్ పనికి వెళ్తే ఆడ 5,000 ఇచ్చారు నెల అంతా చేస్తే. ఇది కాదరా అని చెప్పి మళ్ళా గమ్ము వెళ్ళి చెన్నై అమృతాలో హోటల్ మేనేజ్మెంట్ చేశాను 3 years. అట్లా గడిచిపోయింది. 3 years అయిపోయింది. నేనేం చదువుకోలేను, నాకు అసలు చదివే రాదు, నాకు అడగకండి. చదవకపోవడానికి రీజన్ చెప్పి, మరి చాటింగ్ ఎట్లా చదువుతావు? చదవకపోవడానికి రీజన్ కూడా చెప్పు. చదవకపోవడానికి రీజన్ ఏంటంటే ఎందుకు చదువు? నేను 7th దాకా చదివినా ఆడనే నేను ఆపేసిన. ఎందుకంటే మా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను ఆపేసిన ఆడదాకా. అప్పుడే మా అక్కకి మ్యారేజ్ అయింది, ఇంకా మా అక్క అటు వెళ్ళిపోయింది, నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఇంకా మా నానమ్మకి చూసుకోవాలి, మా అత్తకి మమ్మీ లేకుండే అప్పుడు. మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ సఫర్ అయ్యేటోళ్ళు, అదే మా డాడీ వాళ్ళు వీళ్ళందరూ సఫర్ అయ్యేటోళ్ళు. అదే స్కూల్ ఫీజు ఇంత ప్రైవేట్ స్కూల్ కదా, చాలా రేట్ ఉంటుంది, అదే ఫీజు కట్టాలి కదా, దానికి ఇంక ఇబ్బంది అవుతుందని నేను ఇంకా ఆపేసి అప్పటి నుంచి డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ ఫ్యాక్టరీలో. అదే సో ఇప్పుడు తినేదాన్ని రోజు. నార్మల్ మన లైఫ్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాక నీ లైఫ్ ఎలా ఉండేది స్టార్టింగ్ అంటే మనది ఇది కాదు కదా, నెల్లూరు మనది ఫస్ట్. అందుకని ఆ నుండి రాగానే హైదరాబాద్ లో మనం ఎలా బతికాం. అయితే అన్ని వచ్చిన వెంటనే ఫస్ట్ బాగానే ఉండే, ఎందుకంటే ఇంట్లో నుంచి 2 lakhs తీసుకొచ్చాను. ఇంట్లో నుంచి కాదు, నా సేవింగ్స్ అప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు మంచిగా నాకు డబ్బు ఉండే. 2 లక్షలు పక్కన పెట్టుకున్నా. తీసుకొచ్చి యూసోలో ఉన్నప్పుడు పేర్లు వద్దు కానీ తను కూడా ఒక సెలబ్రిటీయే. సో అతను ఏంటంటే నీకు ఫేమ్ తెప్పిస్తాను, మంచి చేస్తాను చెప్పి 2 lakhs తీసుకున్నాడు. మంచి ఖర్చు పెట్టించుకున్నాడు. వాడు బర్త్డేకి ఆడి కార్లో తిప్పాను, పబ్బు తీసుకెళ్ళాను, మొత్తం తీసుకెళ్ళి ఆ 2 lakhs మొత్తం ఖర్చు పెట్టేశాను. ఇంకా లాస్ట్ ఆ టైంలో ఏం చేస్తాడు, నా ఫోన్ ఉంటుంది, నా ఫోన్ ఐఫోన్ ఉంటుంది, ఐఫోన్ తీసుకెళ్ళి రైస్ బ్యాగ్ లో దాచిపెట్టేస్తాడు. నేను మార్నింగ్ ఏడస్తూనే ఉంటా. ఇంకా టైంలో లాస్ట్ నైట్ కల్లా తీసుకొచ్చి నీ ఫోన్ దాచిపెట్టిన చెప్పి అంటున్నాడు. ఇంక ఇది కాదు నాకు ఎవరు వద్దని చెప్పని, అంటే నన్ను వెళ్ళిపోమంటున్నాడు. మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపో, నేను మొత్తం రెంట్ కట్టేది నేనే, మొత్తం చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపో ఇంట్లోంచి అంటాడు. ఇది కాదురా అని చెప్పని నేను ఒక్కడనే ఉన్నా, ఏం ఫేమ్ లేదు, ఏం లేదు. ఇంకా లాస్ట్కి చేతిలో ₹1 లేదు. iPhone 11 ఫోన్ ఒకటి ఉండింది. ఇంకా అదే ఫోన్తో ఉన్నా. ఇంకా లాస్ట్లో ఇంకా 5,000 పెట్టి రూమ్ తీసుకున్నా. ఇంకా ఉన్న డబ్బులతో అట్లా జూనియర్ 400 ఇచ్చేవాళ్ళు. అట్లా షూటింగ్కి వెళ్తా మళ్ళీ ఒకరోజు మొత్తం పూర్తిగా డబ్బులు అప్పులు అయిపోయాయి. ఇంకా మనం షూటింగ్ సడన్ గా అప్పుడప్పుడు ఏదో లాక్డౌన్ చెప్పి ఏదో వేసారు, అప్పుడు కరోనా టైంలో వేసారు. ఇంకా టైంలో ఏం లేవు, డబ్బులు ఏం లేవు. ఇంకా ఆ టైంలో ఫోన్ అమ్మేశాను. ఇంకా నేను చెప్పాను సనానే ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే ఆ ఫోను కాల్ చేశాను సనాకి. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి సనా ఇట్టా నన్ను పట్టుకున్నారు సనా, తొందర రా అని చెప్పంటే మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్లి బండి మీద ఇద్దరే వెళ్ళాం. బండి మీద అదే ఆ ఫోన్ కొత్తగా పెట్టి 11,000 ఇంకా 11,000 ఇచ్చేసి ఆ 11,000లో 10,000 వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఆ 10,000 ఇచ్చి ₹1,000 పెట్టుకొని ఖర్చులు ఫుడ్ అని పెట్టుకున్నాం. ఏం చెప్పాలి, హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎట్లుంది? హైదరాబాద్ లో పుట్టిన, హైదరాబాద్ లో పెరిగిన నేను. ఓకే, అంటే వాళ్ళ అమ్మోంది అంటే నార్మల్ అది నువ్వు ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు సరే నువ్వు అది ఉద్దేశం. ఇప్పుడు నార్మల్ మనం మూవీ ఫీల్డ్ లోకి పోయేటప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ ఎలా ఉండేవి నీకు? ప్రాబ్లమ్స్ అంటే ఓపెన్ థింగ్ బెస్తున్నా, అమ్మాయిలకి అంటే కమ్యూనిటీ అడతారు, ఇదే రియాలిటీ. నేను చాలా నా కళ్ళ ముందే చూసినాను. నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు డైరెక్టర్ వాళ్ళు, ఏదో ఒక అమ్మాయిని సెట్ చేయరా, నీకు మంచి లైఫ్ సెట్ చేస్తారా అని చెప్పని. నార్మల్ ఉంటారు కదా ఇప్పుడు నార్మల్. ఇప్పుడు నేను జూనియర్ కాబట్టి నా పక్కన చెల్లెళ్ళు అక్కలు చాలా మంది ఉండేవాళ్ళు. నేను నార్మల్ స్టోరీ పెట్టేవాళ్ళని, అక్క మా సిస్టర్ అని చెప్పి పెట్టేవాళ్ళని. దాన్ని చూసి చాలా మంది డైరెక్టర్ ఏరా రే సెట్ చేయరా ఒక నైట్ కి అట్ట మరి గలీజ్గా అడిగేవాళ్ళు. అన్న అట్ట కాదన్న, అట వాళ్ళంటి వాళ్ళు కాదన్న, కావాలంటే కూకట్పల్లి దారి అంటే ఓపెన్ థింగ్, కూకట్పల్లి దారి అమౌంట్కి ఇచ్చి అన్నకంటే మాడమంటే మాడతానా అని చెప్పాను నేను. ఎందుకంటే ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు చెల్లిని అక్కలు కూడా బాగా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు డైరెక్ట్. అందుకని చెప్పి ఆ మాట నేను మోడల్ అప్పట్లో సినిమాలు ఆ రోజుల్లో వాడికి తెలుసు కదా, వాడే చెప్తాడు. ఇక వాడు చెప్పిందే నా దాంట్లో సగం అది. అది యాక్చువల్లీ అమ్మాయి ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం రాలేదు, జర్నలిస్ట్గా అమౌంట్ అప్పుడు తక్కువ ఉండేసరికి తిను వాళ్ళ సిస్టరు షూటింగ్ వచ్చేది. సేమ్ మాకెంత పేమెంట్ వచ్చేది, వాళ్ళకి 400 పేమెంట్, మాకు 500 అంతే. బట్ ఏంటంటే ఆ టైంలోనే నార్మల్ గా నేను అక్కడ నా వెంకల ఉంటారు కదా ఏజెంట్, అంటే నా వెంకల పిల్లకాయలు ఉంటారు. ఇంకా మంచి వైట్ షర్ట్ మొత్తం మంచిగా అంటే అప్పుడు లైన్ వేసిన
లైఫ్ లోనే లైఫ్ స్టార్ట్ చేయడమా 500. అవును, అంటే ఫస్ట్ సాలరీ అంటే ఇప్పుడు నార్మల్ నేను హోటల్ మీద చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఖర్చుకి ఇచ్చేవాళ్ళు, ఫీజు ఎంత కట్ట ఫీజు అంతే కడతారు. ఇంకా నా ఎక్స్ట్రా అమౌంట్ కోసం చెప్పని ఓడిసి అని ఉంటుంది, అవుట్డోర్ క్యాటరింగ్ అని చెప్పని. మార్నింగ్ అంతా మన కాలేజ్కి వెళ్ళి నైట్ టైంలో ఒక హోటల్లో తీసుకెళ్ళి సేమ్ ఎట్టయితే నువ్వు వర్క్ చేయించుకుంటావో ఆడ వదిలేస్తారు. సో అక్కడ నీకు ప్లేట్లు అన్ని రెస్టారెంట్ అట్టుంటుందో సేమ్ అట్టే చేయాలి. ఇంకా నాకు ఇంకా గుర్తుంది, హోటల్ మేనేజ్మెంట్లో అప్పుడు ఫుడ్కి డబ్బులు లేనప్పుడు నాకు ఆకలి అవుతుంది, ఫోన్ చేసి తినలేదు. నైట్ ఇంకా 12 తర్వాత తినాలి, ఎందుకంటే అందరూ గెస్ట్లు అంతా చేసిన తర్వాత అప్పుడు తినాలి. ఆకలి అయితే నేనే తెలియక ఒక చికెన్ పీస్ తీసుకొని వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి గడి పెట్టుకొని తినేసి మళ్ళీ ఏమంటారు కదా పడేసి మళ్ళీ మూత తుడుచుకొని గమ్ముకొచ్చి వాటర్ గమ్ముకొచ్చి. ఎస్ఆర్ టీమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు తెలిసినే ఉండొచ్చు, సనాన పర్సన్ ఫస్ట్ నాతోనే అంటే చెల్లిలా మస్తుండే. సో నా పక్క రూమ్ కాకుండా అట్లానే పక్క రూమ్ చెల్లి. సో నా త్రూ వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి అన్నదారు పరిచయం ఎస్ఆర్ టీమ్కి వచ్చింది. అదే మైండ్లో పెట్టుకొని నా అన్న ఎప్పుడైనా డౌన్ స్టెప్లో ఉన్నాడని చెప్పని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పరిచయం చేసి మళ్ళీ ఈ టీంలో కూర్చోబెట్టింది. ఈ టీంలో ఇప్పుడు మంచిగా ఉంది, నా వల్ల ఏం వచ్చింది అంతే. నిజంగానే సింపుల్ అంటే మీకు అట్లా సింపుల్ కనిపిస్తుంది. అట్లా కాదే, అవును నీకు హార్డ్ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి అవి కూడా చెప్పు. మీరు అడిగితే కదా నేను చెప్తా. నేను నా వాటికి నేను ఎందుకు లొడలొడ వాక్కుంటా? సరే అడగట్లేదు ఇంతసేపు మనం. అంటే వాడు చెప్పిండు నాకు దాంట్లో ఏది కరెక్ట్ దాని బాధ్యత మొత్తం. సరే ఇప్పుడు టీమ్ లా నీకు బాగా ఇష్టమైన పర్సన్, ఇగో మళ్ళా నువ్వు చొక్కాలు చెప్పుకుంటా మా అన్నలు ఇట్లా నాకు నచ్చదు, ఒకళ్ళ పేరు చెప్పు. అంటే నువ్వు జెన్యున్ ఫస్ట్ నుండి ఇప్పటిదాకా వీళ్ళు నిజంగానే నాకు మంచి చేసారు, వీళ్ళు నిజంగానే నాకు మంచిగా ఉన్నారు, ఒక్కరి పేరు ఒకరి పేరేనా? ఒకరి పేరు. ఇంకా ఓపెనింగ్ చెప్పాలంటే చెప్తున్నా కదా రిషానే నాకు చెప్పేనా నైనా అన్నావు అనుకో వేసి నొప్పుతా అట్లా. నయనతార సెకండ్, నాకనే ఇష్టం ఫస్ట్, తర్వాత నయనతార అంతే. టీంలో ఎవరంటే ఇష్టం లేదు? టీవీలో ఎవరంటే ఇష్టం లేదంటే నాకు వైశ్య అంటే నాకు ఇష్టం లేదు. నిజంగా చెప్తున్నా, వైశ్య అంటే ఇష్టం లేదు. నాకైతే ఎవరు ఇష్టం లేదు, అంటే ఆ టీమ్ లో నుంచి వెళ్ళిపోతుందని కాదు, అది నాన్ స్టాప్ మార్నింగ్ నుంచి మేము ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ దాకా లొడ 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 వాక్కునే వెళ్తుంది. దాని నోరు నొప్పేదా లేకపోతే నా చెవులు నొప్పేదా అంటది. అక్కడే ఉంది, ఫీల్ అవుతుందేమో వయసు అట్ట అవుతున్నావా. సో నాకైతే టీంలో ఎవరిని ఇష్టం లేని చెప్పలేదు, ప్రతి ఒక్కరితో నేను కలిసిపోతాను, వాళ్ళ ఇంట్లో ఇంకా కలిసిపోతాను. నాకు అందరు నా అన్న తమ్ముళ్ళు, నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. నాకు ఎవరు ఇష్టం లేని పర్సనే లేరు ఎస్ఆర్ టీంలో. ఒకవేళ తిట్టుకున్నా కూడా ఒకరి వరకే ఉంటాం, మళ్ళీ నేనే పక్క రోజు వెళ్ళి చెప్పురా ఏమో అని చెప్పి మాట్లాడతాను, నేను సారీ అడుగుతా అంతే. ఇప్పుడు నార్మల్ గా బిఫోర్ ఎస్ఆర్ టీమ్ ఆఫ్టర్ ఎస్ఆర్ టీమ్ లైఫ్ ఎట్లుంది అంటే ఎస్ఆర్ టీమ్ లోకి రాకముందు వచ్చినాక? బిఫోర్ ఎస్ఆర్ టీమ్ అంటే 3 పూట్ల 3 బీర్లు తాగేవాడిని. ఎస్ఆర్ టీమ్ లోకి రాకముందు ఒకప్పుడేమో కానీ ఇప్పుడు కదా 3 పూట్ల 3 బీర్లు తాగేవాడిని. ఏమి అంటారు కదా వచ్చేసేది నార్మల్ ఒక వైన్ షాప్ ఉంటే తెలిసింది. ఇంకా 3 పూట్ల 3 బీర్లు పాడవా కొంచెం కాంటాక్ట్ తీసుకున్నా, డబ్బులు గిబ్బులు మొత్తం మంచి సంపాదించుకునేవాడిని. కానీ ఒక లైఫ్ మీద ఒక గోల్ ఉండేది కాదు. ఎప్పుడు తాగుడు తిరుగుడు, సరే గడిచిపోతుంది లైఫ్ వెళ్ళిపోతుందిలే అనుకునేవాడిని. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో లైఫ్ ఎలాంటి ఉంటుందో అంటే కొంచెం ఇప్పుడు వీడియోస్ ఇట్లా ఉంటుంది, యూట్యూబ్ అంటే ఇలా ఉంటుంది, లైఫ్ అంటే ఇలా ఉంటుంది, అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి, ఇట్లా ఇట్లా అని చెప్పని ఎమోషన్స్ అని తెలుసుకున్నా. క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. నువ్వు టీమ్ లోకి రాకముందు టీమ్ లోకి వచ్చినాక నీ లైఫ్ ఎలా మారింది? నేను టీమ్ లోకి వచ్చిన తర్వాత డిసిప్లిన్ అండ్ డీసెన్సీ అట్లాంటివి ఏం లేవు. నేను టీంలోకి రాకముందుకి నేను జాబ్ చేసేదాన్ని, అదే ఇంకా మేమిద్దరం గడిచేటోళ్ళం, మంచిగా ఉండేటోళ్ళం. మేము ఇక్కడికి వచ్చి 1.5 year 2 years అవుతుంది. మేము అక్కడ నుంచి 3 years అవుతుందేమో. ఇంకా మేమిద్దరం మా మధ్యలోకి ఎవరికి రానివ్వకుండా మంచిగా మేము ఉన్నాం హ్యాపీగా ఆ జాబ్ చేసుకుని. ఇప్పుడు కూడా మేము అట్లనే ఉందాం అనుకుంటాం, కానీ
చాలా మంది వీడికి ఏవేవో చెప్పిండ్రు, దానివల్ల గొడవలు అవుతున్నాయి. కానీ అప్పట్లో కానీ మేము మంచిగా ఉండేటోళ్ళం. ఇప్పుడు టీంలోకి వచ్చినాక ఎట్లా లైఫ్? టీంలోకి వచ్చినాక కూడా చాలా మంచిగానే ఉంది. మళ్ళా అడుగుతున్నాం, మళ్ళా అడుగు, తప్పుగా అనుకోద్దు. మళ్ళీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? నేను అసలు పెళ్ళే చేసుకోను. నేను ఇంకా ఏదో అనుకుంటున్నా. పెళ్ళే చేసుకోను. నేను సింగిల్ గా లైఫ్ ఇట్లానే నీట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటిది? ఏం చేద్దాం అనుకుంటారు? ఒక్క నిమిషం ఆగు. నీడ్ అంటారు, ఏమంటారు? లీడ్ ఆగు. లీడ్ చేద్దాం అనుకుంటున్నాను. నీడ్ అది నాకు ఇంగ్లీష్ రాదు. సింగిల్ గానే ఉందాం అనుకుంటున్నాను అను. ఏజ్ కి వచ్చినప్పటికి ఒక మంచి మనీ ఉన్నప్పుడు మేము చేసుకుంటాం. ఒక మంచి మనీ. సో నాకు మనీ అనేది పక్కన పెడితే మెయిన్ ఏంటంటే నా అమ్మా నాన్న నేను కట్టిన ఇంట్లో పెట్టిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. అంటున్నారు. ఇది గుర్తుపెట్టుకున్న మాట. వాళ్ళు నాకు ఒక స్కూల్ ఉంది, 2 ఇల్లు ఉన్నాయి, అది దానికి సరిపోదు. నా డబ్బులతో నేను ఇల్లు కట్టి అదొక ఆశ ఉంటది. నాకు కూడా సేమ్ అదే గోల్ ఉంది అన్న. అలాంటి అయినట్టే కాదు. లేదు ఇప్పుడు నేను ప్రెసెంట్ ఊర్లో మాకు 2 ఇల్లులు ఉన్నాయి, పొలం ఉంది. కానీ నేను అక్కడ మా తమ్ముడికి అది సొంతం అవుతుంది, నాది కాదు కదా. నేను కట్టుకున్న ఇల్లులో నా పెళ్ళవ్వాలి, మా డాడీ ఉన్నప్పుడు నా పెళ్ళవ్వాలి. సో నేను ఏజ్ కి సంబంధించి ఎందుకున్నాను, మేము ఇద్దరం ఒక దగ్గర ఉంటాం కదా, మేము సపరేట్ గా ఉంటాం. మర్చిపోయా నువ్వేం మంచి ఆగు. ఇప్పుడు బానే ఉంది, ఎంత బానే ఉంది. ఏం తెలిపోదా ఇక్కడ అంటే మేము ఇక్కడే ఉండము, సపరేట్ ఇల్లు తీసుకుంటాం కదా, కొంటాం. మేము పాతకాలం ఇల్లు లెక్క కట్టుకుంటాం. సరే, ఇది ఈ సినిమాలో ఉంది కదా, సంక్రాంతి వస్తున్నాం, బాగుంటది కదా ఆ సినిమాలో ఇల్లు. మధ్యలో ఇట్లా వాటర్ పడుకుంటాం, వర్షం పడితే ఇట్లా వాటర్ పడాలి. ఇప్పుడు అట్లనే పడ్డప్పుడు, వర్షం పడేటప్పుడు ఇట్లా వస్తున్నప్పుడు మెల్లగా స్లో మోషన్ లో ఇట్లాంటి వాళ్ళు మా పక్కన ఉన్నారన్న. సో నాని, ఒకవేళ లైక్ ఇప్పుడు మనల్ని చూసి సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు కానీ లైక్ చెడిపోయే వాళ్ళు కానీ ఏదైనా అనుకోవచ్చు. కానీ వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? నేనేం చెప్తా అంటే, ఇంట్లో 10th క్లాస్ ఇప్పుడు మనకి టీనేజ్ తర్వాత ప్రతి ఒక్కరు ఉడుకు రక్తం ఉంటుంది. అరే తీసేద్దాం, అది చేసేద్దాము, బయటకు వెళ్ళిపోదాము, అది బీకేద్దాం అని చెప్పని. ఒక్కసారి మీరు బయటకు వచ్చి హైదరాబాద్ లైఫ్ చూసారనుకోండి, ఇంకోసారి మీకు మళ్ళా పెద్ద తర్వాత మీ కొడుకు పుడతాడు, వాడు చెప్తాడు, రే బిడ్డ నేను కూడా ఒకటే వెళ్ళిపోయాను రా, ఇప్పుడు అటు అయిపోయాను రా అని చెప్పని. సో దయచేసి ఎవరైనా టీనేజ్ ఉంటారు చూసినారా, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా వాళ్ళు బయట అమ్మా నాన్న మాట చెప్పి వినండి. లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఏదో ఒక డ్యూటీ చేసుకోండి, ఏదో మంచిగా ఉండండి, మీ అమ్మని పక్కన ఉండండి. ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వచ్చారా, మీ లైఫ్ మీరే ఖరాబ్ చేసుకున్నట్టే. ఇదే నిజం. నా లైఫ్ కూడా అట్లనే ఖరాబ్ అయిందిలే. నువ్వు చెప్పాలనుకుంటే ఏం చెప్తావు గర్ల్స్ కి, అమ్మాయిలకి? ఒకవేళ అమ్మాయిలకి కూడా అదే చెప్తా. ఏంటంటే ఇప్పుడు 10th అయిపోయింది అనుకొని చదువు మానేస్తున్నారు కదా, నవ్వకు, అర్థమైంది. చదువు మానేస్తున్నారు కదా, అట్లా చదువుకోండి. ఒక ఈవినింగ్ అవ్వగానే ఇప్పుడు టైలర్ కానీ ఏదో మస్తు జాబ్స్ ఉంటాయి కదా, అట్లయినా చేసుకోండి. కానీ బయటకు వచ్చేసి ఏం లాభం లేదు. నేను అట్లా వచ్చి చాలా సఫర్ అయినా, నాకు నా ఫ్యామిలీ గుర్తొచ్చేటోళ్ళు మస్తు చేసిన. నేనైతే ఏడ్చిన రోజు లేదు. నైట్ అప్పుడు పడుకున్నప్పుడు కూడా చాలా ఏడ్చిన నేను. అట్లా ఎవరు చేయకండి దయచేసి. మంచిగా పేరెంట్స్ని చూసుకోండి. అండ్ మీరు డ్యూటీ చేసుకున్నా సరే మంచిగా మీ పేరెంట్స్ని మనీ ఇచ్చుకోండి, అంతేగాని అది లైఫ్ లో ఫస్ట్ మోటివేషన్ ఇస్తుంది. వీళ్ళు నవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చెప్తా, ఒక నిమిషం. ఇప్పుడు అది అంటే వీళ్ళు నవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక నిమిషం ఆగుర్రా, అరే ఆగరా. వీళ్ళు నవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అది ఫస్ట్ టైం మోటివేషన్ ఇస్తుంది. అది కాక పద్ధతిగా మాట్లాడుతుంది. ఎంత పద్ధతి అంటే ఆ పద్ధతి ఈవినింగ్ అవ్వగానే చదువుకోండి. మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తాం కదా, స్కూల్కి వెళ్ళి కానీ కాలేజ్కి వెళ్ళి కానీ అదే వేస్ట్ టైం ఎందుకు వేస్ట్ చేయడం? టైలరింగ్. కానీ మీ అందరూ తెలియజేవి ఏంటంటే, ఇప్పుడు కూడా వాళ్ళ మమ్మీ కాదు, వాళ్ళ నాన్నమ్మ కదా, నాన్నమ్మకి వాళ్ళ బాబాయ్ ఉంటారు, ఇంకా వాళ్ళ బాబాయ్కి మ్యారేజ్ కూడా కాదా, వాళ్ళకి తినే చూసుకుంటుంది,
తినేసుకుని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ బాబా ఏడుస్తుందిరా పిల్ల. ఎందుకు అవి చెప్తాను? సో వాళ్ళు చెప్పాలి ఇప్పుడు. అరే నాది ఫన్ రా, దాంట్లో ఏడుకుంటుంది. అయ్యా నిజంగా ఏడు ఎమోషనల్ నాకు చెప్పొద్దని ఇందాక నుంచి ఆపుకుంటున్నాం. చెప్పాలి అట్లాంటివి, ఎందుకు చెప్పవే? పాపం వాళ్ళకి కూడా తెలుస్తుంది జనాలకి. అయ్యో సరే సరే ఊకో. సరే సరే ఊకో, ఎద్దులా ఉన్న ఏడుస్తూ బాగుంది. సో గైస్ చూసిరుగా మా నాని ఎందు ఇంటర్వ్యూ. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ నా దాంట్లో అవన్నొద్దు, కాంట్రవర్షియల్ చేయను నేను. ఇదంతా నాకు ఫ్యామిలీని కొన్ని లిమిట్స్ వరకే పెట్టుకోవాలి. అంటే లైక్ క్వశ్చన్స్ ఏదైనా కానీ వీళ్ళ పర్సనల్ ఇవన్నీ ఇంకా గలీజ్గా అడిగే నా వద్దు నా ఛానల్లో అవన్నీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీగాడి ముచ్చట్లు అండ్ నాని వర్సెస్ హిందూ ఆల్సో. సైనింగ్ ఆఫ్.